హే గాయ్స్, వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ కుర్మా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. జనరల్గా కాలీఫ్లవర్స్లో పురుగులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇవి మనం చేత్తో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, క్లీన్ చేయలేము. అలాంటప్పుడు మనం ఈ క్లీనింగ్ ప్రాసెస్ని ఫాలో అయితే కాలీఫ్లవర్స్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే అందులో ఉండే పురుగులు కూడా చక్కగా సెపరేట్ అయిపోతాయి. ఇలా ఈవెన్గా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ముందుగా పసుపు గోరువెచ్చని నీళ్ళల్లో వేసి కొంచెం సేపు సైడ్కి పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని మనం స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు వేడి నీళ్ళల్లో మరగనివ్వాలి. ఈ ముక్కలు అనేవి 30% బాయిల్ అయితే సరిపోతుందండి. వీటిని ఇప్పుడు మనం సపరేట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ముందుగా కుర్మా కోసం 4 టొమాటోలను, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను, అలానే చిన్న అల్లం ముక్కను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక 6 మిరియాలను, అలాగే 3 లవంగీలను వేసుకొని మిక్సీ పట్టించుకోండి. టొమాటో ప్యూరీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే 1 స్పూన్ జీలకర్ర, అలానే 1 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. ఆనియన్స్ని ఇలా కలుపుతూ కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులోనే 4 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసి మరో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ కూడా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా గరిటతో కలుపుతూ ఉండాలి. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలాలన్నమాట. అప్పుడే టొమాటో ప్యూరీ అనేది బాగా మగ్గుతుంది. చూసారు కదండి, మనకి టొమాటో ప్యూరీ అనేది బాగా మగ్గిపోయిందనమాట ఆయిల్లో. ఇప్పుడు ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేస్తున్నాను. ముందుగానే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు నేను కుర్మా కన్సిస్టెన్సీ కోసం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్నాక టొమాటో ప్యూరీ అనేది ముక్కలన్నిటికీ బాగా పట్టేలా ఇలా పైకి కిందకి మెల్లిగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలన్నీ మునిగేలా ఇలా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఇలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాయిలింగ్ అనేది స్టార్ట్ అయ్యాక మనం మూత అనేది పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత అనేది తీసి చూస్తే మనకి కాలీఫ్లవర్ కుర్మా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మరోసారి పైకి కిందికి కలుపుకుంటూ మరొక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. మనకి సరిపడా కుర్మా కన్సిస్టెన్సీ అనేది వచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇలా పైన గార్నిష్ చేసుకోవాలి. మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. క్విక్ అండ్ ఈజీ కాలీఫ్లవర్ కుర్మా రెడీ అయిపోయిందండి. చూసారుగా, మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.